శ్రీకాకుళం జిల్లా తిలారు రైల్వే స్టేషన్లో విశాఖ బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ హాల్ట్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఒడిశా విశాఖ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజల డిమాండ్ మేరకు హాల్ట్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిలారు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. తన తండ్రి ఎర్రన్నాయుడు స్ఫూర్తితో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కొత్తగా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ప్లాట్ఫామ్ హైట్లు ఇక్కడ పెంచాం. తిలారు రైల్వే స్టేషన్ తాలూకా ప్రత్యేకత అటు కోటబొమ్మాలి, ఇటు పోలాకి, నరసనపేట, జలుమూరు, సారవకోట అన్ని మండలాలకి కలిపి ఒక స్టేషన్ ఏదైనా ఉందనంటే అది మన తిలారు రైల్వే స్టేషన్ అనేది కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అందుకనే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేయాలని ఒక పక్కన ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తూ స్టాపేజెస్ ని కూడా ఈ రోజు ఏర్పాటు చేశాం. దీని ద్వారా మీరు అటు ఇచ్చాపురం వెళ్ళాలన్నా, బరంపూర్ వెళ్ళాలన్నా, అలాగే విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి మళ్ళీ ట్రైన్లు మీరు అందరూ కూడా నుంచి తీసుకొని వెళ్ళాలన్నా ఈ యొక్క ట్రైన్, ఎక్స్ప్రెస్ ట్రైన్ మన అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది కేవలం ప్రయాణికుల వరకే కాదు, స్టేషన్ అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక వ్యాపారం చేసుకోనో, ఒక ఆర్థికంగా బలపడడానికో, విద్యార్థులు వైద్యం కోసమో వీళ్ళందరికీ కూడా సమిష్టిగా ఉపయోగపడేది రైల్వే స్టేషన్. అందుకని ఎర్రన్నాయుడు గారు అంత దృష్టి పెట్టారు. ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం దగ్గరికి వెళ్తే ఒక్క స్టేషన్ కూడా హైవే పక్కన లేదు. ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్ ఒక్కటే ఉంది. దాంట్లో కూడా మంచి కెపాసిటీ ఉంది. అందుకనే మనం వచ్చిన తర్వాతే దానికి రోడ్డు కూడా వేయించాం. మనం వచ్చిన తర్వాత స్టేషన్ ప్లాట్ఫామ్ లో హైట్ పెంచాం.